గురువుగారు ద్రోణాచార్యుల వారికి అస్త్ర విద్య అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పరశురాముడి దగ్గర నుంచి వచ్చింది. గురువుగారు పరమ గురువుగారు నేర్పిన విద్య వల్ల పరమ గురువు గారిని అర్జునుడు దాటితే గురువుగారు పొంగిపోయారు. లోకంలో ఎక్కడైనా తనని దాటిపోతే ఏడుస్తాడు ఇంకొకడు. ఒక్క గురువు మాత్రం శిష్యుడు తనని దాటి ప్రకాశిస్తే ఆనందపడిపోతాడు. నేను కొన్ని సభలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూశాను. గురువుగారు నేర్పినటువంటి విద్యతో శిష్యుడు ప్రవచనం చేశాడు. చోట ఓ శిష్యుడు, నేను అనుకునేది, ఆ శిష్యుడు ప్రవచనం చేస్తుంటే అందరూ వెళ్ళి వింటున్నారు. ఏమిటో అందరూ వింటున్నారు, నేను వినాలని గురువుగారు వచ్చారు. ఆ గురువుగారు ఎదురుగుండా వస్తే శిష్యుడు మరి చెప్తాడా? నమస్కారాలు పెడతాడు. బాగుండదని ఆయన ఏం చేశారంటే సభలోకి రావడం మానేసి ఎక్కడో వెనకాల కూర్చుందాంలే విని వెళ్ళిపోదామని పాపం మహానుభావుడు బయట నించుందామని అక్కడెక్కడో ఉన్నారు. ఇంతోటి ఆయన దగ్గర నేర్చుకున్న ఈ గురువు అనిపించుకుంటున్నవాడు వస్తున్నాడు ప్రవచనానికి. అంటే గురువుగారు వస్తున్నారు తప్పుకోండి అని తోసేశారు. ఆయనకి అలవాట్లేదు కదా, ఆ రోజే రావడం. కింద పడిపోయినా ఆయన ఏం చేశారో తెలుసా? ఈ శిష్యుడు ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి 9:30కి ఫోన్ చేశాడు. రే ఆనందం రా, పరమానంద పడిపోయాను రా ఇవాళ. ఏం గురువుగారు ఏమైంది? ఉరే నీ సభకు వచ్చాను రా, నువ్వు వస్తుంటే తోసేశారు రా, కింద పడిపోయాను. ఉరే అంతమంది వింటున్నారు రా, అలా చెప్తున్నావు, ఇంకేం కావాలరా అన్నారు. నేను కాదు, నేను అనుకునేది లేనిపోని ఖ్యాతి నాకెందుకు. ఒక ప్రవచనకర్త విషయంలో జరిగిన విషయం చెప్తున్నాను. అంటే గురువు యొక్క మనసు అంత ఆర్ద్రతతో. ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ద మిస్టీ ఆన్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.